డాక్టర్ గారు ఇంటికి వచ్చి రిపోర్ట్ ఇస్తారనమాట ఆదిత్యకి. ఇక ఆదిత్య, గుండమ్మ రిపోర్ట్ చూసి చాలా సంతోషపడతారు. ఇక డాక్టర్ కూడా చెప్తారు, మీరు అనుమానించినట్టే అమ్మాయే మీ కూతురండి అని చెప్పి అనగానే ఇక రిపోర్ట్ తీసి చూస్తూ ఉంటుంది గుండమ్మ. ఏమండి, పల్లవి మన కూతురండి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఈ లోపల ఇంట్లో ఉన్న శ్రీనివాసరావు, ఇటు ఆ పెద్ద ఆవిడ ఉంటుంది కదా ప్రసూనంబ, ఆవిడ కూడా వస్తుంది. ఇక మెట్లు దిగి వీళ్ళు కూడా వస్తారనమాట. ఎవరంటే అక్షిత, వైష్ణవి. ఇక వాళ్ళు కూడా వింటూ ఉంటారు. ఇక అక్షిత, వైష్ణవి ఆ రిపోర్టు బయటికి చూస్తారు కదా, ఇక పల్లవియే నా కూతురండి అని చెప్పి ఇక మాట విన్న వీళ్ళు తల పట్టుకొని కూర్చుంటారు. ఏం చేయాలో అర్థం కాక ఇక అమ్మ పల్లవి పల్లవి అని చెప్పి రూమ్లో ఉన్న పల్లవిని పిలుస్తూ ఉంటారు గుండమ్మ, ఆదిత్య. ఇక రూమ్లో ఉన్న పల్లవి మెల్లగా మెట్ల దిగి కిందకు వస్తుంది. ఇక గీత కూడా వస్తారనమాట. ఇక అప్పుడు అమ్మ పల్లవి ఒక్కసారి అమ్మ అని పిలువమ్మ అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అమ్మ అని చెప్పి పిలుస్తుంది అనమాట గుండమ్మని. మరొకసారి పిలువు అని చెప్పి అలా 2-3 సార్లు పిలిపించుకుంటుంది గుండమ్మ. నేనే నీ అమ్మనమ్మ, సొంత అమ్మనమ్మ. చిన్నప్పుడు నేను నా కూతుర్ని పోగొట్టుకున్నాను కదా, నువ్వే నా కూతురు అమ్మ అని చెప్పి పల్లవిని హక్ చేసుకొని గుండమ్మ అలా చెప్తూ ఉంటే పల్లవికి ఏమీ అర్థం కాదు. అదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మరి ఇది ఎవరిదైనా కళ నిజం అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.